పబ్జీ లాంటి గేములే కాదు ఐపీఎల్ బెట్టింగులు కూడా యువతను మానసిక రోగులుగా తయారు చేస్తుందని నిరూపించే ఘటన మేడ్చల్ జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. ఐపీఎల్ బెట్టింగ్తో పాటు జల్సాలకు బానిసైన ఓ యువకుడు తల్లి సోదరికి విషమిచ్చి దారుణంగా చంపిన ఘటన మేడ్చల్ జిల్లాలోని రావల్కోల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎంటెక్ చదివిన సాయినాథ్ రెడ్డి గత 2 ఏళ్లుగా బెట్టింగ్కు బానిసగా మారి లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఒక్క కొడుకు కావడంతో ఆస్తులు అన్నీ సాయినాథ్ పైనే ఉంచారు కుటుంబ సభ్యులు. ఓవైపు డబ్బుల లెక్క ఇంట్లో చెప్పకపోవడంతో కుటుంబంలో గొడవలు జరుగుతూ వస్తున్నాయి. దీంతో పాటు సాయినాథ్ ప్రవర్తనలో మార్పు రావడం, అలాగే తండ్రి చనిపోయిన తర్వాత వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులు గట్టిగా నిలదీశారు. దీంతో ఎక్కడ బెట్టింగ్ బాగోతం బాగుపడుతుందో అన్న భయంతో తల్లి చెల్లిని చంపేందుకు ప్లాన్ చేశాడు. ఈ నెల 23వ తేదీన రాత్రి భోజనంలో విషం కలిపి తల్లి సునీతారెడ్డి చెల్లి అనూజకు ఇచ్చాడు. తనకు ఆకలిగా లేదంటూ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయాడు. చివరికి ఇద్దరు అపస్మారక స్థితికి వెళ్ళిపోవడంతో గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తల్లి సునీత, చెల్లి అనూజ ఇద్దరు మృతి చెందారు. సాయినాథ్ రెడ్డి అనే వ్యక్తి రావల్కోల్కి చెందిన అతను క్రికెట్ బెట్టింగ్కి మరియు జల్సాలకు బానిసై ఆర్థిక ఇబ్బందులతో ఉన్న డబ్బులు దాదాపుగా 25 లక్షల రూపాయలు తన జల్సాలకు క్రికెట్ బెట్టింగ్కి ఖర్చు పెట్టి అప్పులు చేసి అప్పులు తీర్చడానికి వేరే మార్గం లేక ఉన్న భూమి అమ్ముకోవాలన్న ఆలోచనతో తల్లిని చెల్లిని వాళ్ళు తినే అన్నంలో పెస్టిసైడ్ని కలిపి వాళ్ళని చంపి ఆ తర్వాత ఉన్న భూమిని అమ్ముకొని తను జల్సాలు చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ దుర్మార్గానికి పాల్పడడం జరిగింది. దాంట్లో భాగంగా అతను చేసిన దాన్ని మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెలుసుకొని ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుంది.